లాస్ట్ క్వశ్చన్ అండి 717 మన ఎలక్ట్రిసిటీ మినిస్టర్ గారు. సార్, మొదటి ప్రశ్నకు సమాధానం. రాష్ట్రంలో విద్యుత్ స్తంభాలు మరియు ట్రాన్స్ఫార్మర్లు కంపెనీల వారీగా వివరాలు అడగటం జరిగింది సార్. వివరాలన్నిటిని కూడా సభా సమక్షంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా రెండో ప్రశ్నకు సమాధానం, ఇంకా ఎన్ని విద్యుత్ ట్రాన్స్ఫారాలు, ఇంకా ఎన్ని పోల్స్ కావాలని అడగటం జరిగింది సార్. వాటిని కూడా సభా సమక్షంలో పూర్తిగా వివరాలతో సహా పెట్టడం జరిగింది సార్. బలరామకృష్ణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ యొక్క విద్యుత్ స్తంభాల కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ కూడా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క విద్యుత్ స్తంభాలు లేక చాలా ఇబ్బంది పడటమే కాకుండా పాత స్తంభాలు ఏదైతే ఉన్నాయో మొత్తం డ్యామేజ్ అయిపోయిన పోల్స్ని కూడా రీప్లేస్ చేయలేకపోతున్నాం అధ్యక్ష. గత 5 ఏళ్లలో కూడా ఏ విధమైనటువంటి డ్యామేజ్ పోల్స్ని రీప్లేస్ చేయలేదు. అదేవిధంగా చూస్తే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే పాడైపోయినాయో వాటిని కూడా రీప్లేస్ చేయకుండా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇప్పటికీ కూడా అదే జరుగుతుంది అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు రాత్రిపూట తిరగాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ముఖ్యంగా చూసినట్లయితే మా రాజనగర్ నియోజకవర్గంలోనే సుమారుగా చూస్తే ఇక్కడ 703 ఈ విద్యుత్ స్తంభాలు లేక ముఖ్యమైన కూడల్లో కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే చూస్తే స్ట్రీట్ లైట్స్ అనేవి కూడా 1851 స్ట్రీట్ లైట్ లేక ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. అదేవిధంగా చూస్తే మా రాజనగర్ కాన్స్టిట్యున్సీలో 83 గ్రామాలు ఉంటే అందులో 20 మంది లైన్మెన్లే లేరు అధ్యక్ష. ఈ లైన్మెన్ లేరు, మెటీరియల్ లేరు, ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే విద్యుత్ కనెక్షన్స్ ఏదైతే అగ్రికల్చర్కి సంబంధించినవి ఉన్నాయో 350 వరకు కూడా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ ఈ పెండింగ్లు ఉన్నాయి. తొందరగా మనం వీటిని క్లియర్ చేసి రైతులకి ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సరైన నాణ్యమైన విద్యుత్ అందించాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. లేకపోతే చాలా ఇబ్బంది వస్తుంది. గ్రామీణంలో ఏ మూలకి వెళ్ళినా కానీ మాకు గత 5 ఏళ్లలో ఇబ్బంది పడింది, ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుందనే విధంగా అక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్ళని డిపార్ట్మెంట్ ఏఈల్ని డిఈల్ని అడుగుతుంటే వారు చెప్పేది ఏంటంటే గత 5 ఏళ్లలో మెటీరియల్ డ్రా చేయలేదు, ఆ డ్రా చేయకపోవడం వల్ల మేము అందించలేకపోతున్నాము, త్వరలో క్లియర్ చేస్తామని చెప్తున్నారు అధ్యక్ష. ముఖ్యంగా దీంతో పాటు ఈ యొక్క విద్యుత్ లైన్స్లో కూడా ఏదైతే ఉన్నాయో ఈ మెటీరియల్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని ఏదైతే ఈ డ్యామేజెస్ రీప్లేస్మెంట్ అని చెప్పి రియల్ ఎస్టేట్ సైట్లో కూడా వేసి కొన్ని అక్రమాలు పాల్పడినట్టు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా చూస్తే ఇరిగేషన్ కెనాల్ గట్టుల మీద పోరంబోక పొలాల్లో కూడా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చేసి వైసీపీ హయాంలో ఈ రైతులందరూ కూడా దాన్ని కరెంటు వాడుకుంటున్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకి సక్రమంగా ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుసరించి విద్యుత్ కనెక్షన్ అప్లై చేస్తే ఇప్పుడు ఇవ్వనటువంటి పరిస్థితులు చూసాం. కానీ వీళ్ళు అక్రమంగా కెనాల్ గట్టుల మీద వేసేసి మా రాజనగర్ నియోజకవర్గంలో కూడా రీసెంట్గా 4-5 ఇష్యూస్ కూడా వచ్చినాయి అధ్యక్ష. ఈ యొక్క ఇరిగేషన్ కెనాల్ను కూడా కబ్జా చేస్తున్నారు వాళ్ళు. ఇలాంటిది ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నేను ప్రశ్నిస్తున్నాను. శ్రీనివాసరావు గారు. ధన్యవాదాలు.